నమస్తే. బాలకృష్ణ తెలుగు సినీ చరిత్ర అరంగేట్రానికి 50 సంవత్సరాలు. అయితే దీంట్లో అరుదైనటువంటి విభిన్నమైనటువంటి ఒక క్యారెక్టర్లు, ఎన్నో అవార్డులు, ఎన్నో రికార్డులు, ఎన్నో ప్రశంసలు. అయితే వీటికి సంబంధించి ఆ బాలకృష్ణ గారి ప్రత్యేకతలు ఏంటి తెలుగు సినీ ఇండస్ట్రీలో అని చెప్పేసి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాలకృష్ణ గారికి సంబంధించి ఇప్పటికీ 50 ఏళ్ళ ఫంక్షన్ అనేది సెప్టెంబర్ 1వ తారీఖు జరగబోతుంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో అసలుకి రేపొద్దున వేదిక మీద ఏం జరగబోతుంది అంటే ఖచ్చితంగా ఆయనకి సంబంధించిన సినిమాలు మాత్రమే చాలా వస్తుంటాయి. ఇప్పటికీ 109 మూవీ అయితే ఇప్పుడు జరుగుతుంది. దాని టైటిల్ కూడా ఇంకా అనౌన్స్మెంట్ జరగలేదు. సో అది సెప్టెంబర్ 1వ తారీఖునే జరగబోతుందా అనేది ఒకటైతే, రెండోది ఇప్పటిదాకా 109 సినిమాలలో ఆయనకి విభిన్నమైనటువంటి క్యారెక్టర్లు కావచ్చు, ఇవన్నీ చూసాం. సో ఎలాంటి క్యారెక్టర్లు వేశారు, ఆయనకి ఎలాంటి సినిమాలు గుర్తింపు లభించాయి, ఏ అవార్డులు వచ్చాయి, ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఒక మాటలో చెప్పాలంటే ట్రెండ్ సెట్ చేయటం అనేది ఆయనకే సాధ్యమైంది. ఎందుకంటే ఒక ట్రెండ్ని క్రియేట్ చేయటం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. అది దానికి ఆద్యుడు బాలయ్య బాబు అని చెప్పాలి. ఎందుకంటే మొదటి సినిమా బాలయ్య బాబు చేసినప్పుడు కూడా ఒక బాల నటుడిగా రంగప్రవేశం చేసి తాతమ్మ కళని నెరవేర్చే పాత్రతో మనకి శ్రీకారం చుట్టారనుకోవచ్చు. ఆ తర్వాత ఈయన సాహసమే జీవితం హీరోగా పి వాసు గారు, అంటే పీతాంబరం గారు, ఎన్టీఆర్ రామారావు గారి మేకప్ మ్యాన్, పర్సనల్ మేకప్ మ్యాన్ పీతాంబరం గారి అబ్బాయి పి వాసు గారు ఈ సినిమాకి డైరెక్టరు. పీతాంబరం గారు అంటే మనకు అందరికీ తెలుసు. మరి ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడిగా వేసిన, శ్రీరాముడిగా వేసిన పౌరాణిక పాత్రలకి ఆయనకి అచ్చుగుద్దినట్టుగా అలా తీర్చిదిద్దిన మేకప్లో ఆ రూపాన్ని కల్పించిన వ్యక్తిగా పీతాంబరం గారు. వాళ్ళ అబ్బాయి పి వాసు గారు మొదటి సినిమాకి ఆయన డైరెక్షన్ చేశారు. అయితే ఇక్కడ హీరోయిన్గా విజయని పెట్టారు. అప్పుడు విజయ్ అని మలయాళ నటి అనుకుంటా ఆవిడ కొన్ని తెలుగు సినిమాలు కూడా చేసింది. హీరోయిన్గా ఆవిడ ఇళయరాజా గారు మ్యూజిక్ చేశారు ఫస్ట్ సినిమాకి. అది సాహసమే జీవితం. అది 84లో వచ్చిన సినిమాగా చెప్పొచ్చు. ఆ తర్వాత 25వ సినిమా ఏది అనుకున్నప్పుడు మనకి నిప్పులాంటి మనిషి, అది 25వ సినిమా. ఎన్టీ రామారావు గారికి కూడా నిప్పులాంటి మనిషి ఉంది, అది జంజీర్ సినిమాని రీమేక్ చేశారు. తర్వాత 50వ సినిమా ఇది నారీ నారీ నడుము మురారి, ఇది పెద్ద హిట్. ఇద్దరు హీరోయిన్ల మధ్యలో 1986లో వచ్చిన సినిమా, అది 50వ సినిమాగా చెప్పొచ్చు. అలాగే మరి 75వ సినిమా కృష్ణబాబు, ఇది పెద్దగా ఆడల, 1999లో వచ్చిన కృష్ణబాబు 75వ సినిమా. అలాగే 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి 2017లో వచ్చిందని సంగతి మనకు తెలిసింది, కృష్ణ డైరెక్షన్లో వచ్చిన సినిమా. ప్రస్తుతం 109వ సినిమా రంగంలో ఉంది. ఇంతవరకు మన బాలయ్య బాబు 25వ సినిమా, 50వ సినిమా, 75 ఇట్లా మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇక ఆయన చేసిన పాత్రల పరంగా చూసుకుంటే సాంఘికాలే కాకుండా జానపదాలు, ఎన్టీ రామారావు గారు చేసిన జానపదాలు, పౌరాణికాలు, సైన్స్ ఫిక్షను, ఇలా అన్ని జోనర్లలోనూ టచ్ చేసుకుంటూ వెళ్ళారు. అది ఒక ప్రత్యేకత. ఫ్యాక్షనిజం, ముఖ్యంగా ఫ్యాక్షనిజానికి కూడా అసలు ఫ్యాక్షనిజంతో సినిమాలు చేయొచ్చు, ఇంత పవర్ఫుల్ సబ్జెక్టులు చేయొచ్చు అనేది కూడా దానికి కూడా ట్రెండ్ సెట్ చేసింది కూడా బాలకృష్ణ. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లేదా చెన్నకేశ్వరరెడ్డి, ఇంద్ర, చిరంజీవి గారు ఇంద్ర, ఇవన్నీ కూడా ట్రెండ్ సెట్ చేయడం అనేది బాలకృష్ణ గారితోనే సాధ్యమని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఆయన కోదండరామరెడ్డి గారి డైరెక్షన్లో దాదాపు 13 సినిమాలు చేశారు. ఎక్కువ సినిమాలు చేసింది కోదండరామరెడ్డి గారి డైరెక్షన్లోనే, దాదాపు ఆల్మోస్ట్ అన్ని హిట్ సినిమాలే. అలాగే డ్యూయల్ రోల్స్ 17 సినిమాల్లో డ్యూయల్ రోల్స్ చేశారు, అది ఒక ప్రత్యేకత. అలాగే అధినాయకుడు అనే సినిమా, అది ఆడకపోయినా కానీ దాంట్లో 3 పాత్రలు చేశారు, ఇట్లా కూడా చెప్పొచ్చండి. సో విభిన్నమైన క్యారెక్టర్లు వేయడం కావచ్చు, లేదంటే మనకు కొంత ట్రెండ్ సెట్ చేయడంలో కూడా బాలకృష్ణ గారు ముందున్నారని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఇప్పుడు 109వ సినిమా చేయబోతూ వస్తున్నారు. అయితే మొత్తానికి 109వ సినిమా పైన కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది కూడా 80s బ్యాక్డ్రాప్ నుంచి 3 దశల్లో ఉంటుంది సినిమా అని చెప్పేసి. సో ఖచ్చితంగా ఒక ఎక్స్పెరిమెంట్స్ చేయడంలో ముందుంటారు అని చెప్పేసి అంటే ఏమంటారు? 100%. ఇప్పుడు భైరవ దీపం అనే సినిమా ఉంది, అది కురూపి పాత్ర, దాంట్లో డీ గ్లామర్ పాత్ర. ఆ పాత్ర సాధారణంగా పెద్ద హీరోలు ఒప్పుకోరు కూడా, కానీ ఆ కురూపి పాత్రను కూడా బాలయ్య బాబు చేసి చూపించారు. అలాగే ఆదిత్య 360 అనే సినిమా, అదొక సైన్స్ ఫిక్షన్ సినిమా. ఇప్పుడు మనం ఏదైతే టైం ట్రావెల్ అనుకుంటున్నామో దాన్ని ఆ రోజుల్లోనే చేసి సక్సెస్ చేశారో దాన్ని సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఆ కథను కూడా ఆయనే రాసుకున్నారు. కాకపోతే ప్రత్యేకత ఏంటంటే పెద్ద సినిమాకి క్లైమాక్స్ ఈయన డైరెక్షన్ చేశారని చెప్తూ ఉంటారు. ఎన్టీ రామారావు గారు డైరెక్షన్ చేశారు, కానీ ఆ ఒక్క లోటు అయితే ఉంది. గతంలో అది చేద్దాం అనుకున్న ప్రయత్నం చేద్దాం అనుకున్నారు, కానీ అది కార్యరూపం దాల్చలేదు. అది నత్తన చాలా అప్పుడు సౌందర్యంగా చనిపోవడంతో అది ఆ ప్రాజెక్ట్ అనేది ఆగిపోయింది. ఇట్లా బాలకృష్ణ గారికి చేద్దాం అనుకున్న పెద్ద క్లైమాక్స్ మాత్రం సక్సెస్ చేశారు, పెద్ద హిట్ అది
పెద్దన్నయ్య సినిమా అనేది పెద్ద హిట్ సినిమా. అలాగే గాయకుడు కూడా బాలయ్యలో ఒక మంచి గాయకుడు కూడా ఉన్నాడని ఆ పూరి జగన్నాథ్ పైసా వసూలు సినిమాలో మామ ఏకు పెగ్గులా అంటూ ఆ పాట పాడి ఆ పాట కూడా పెద్ద హిట్ అయింది అప్పట్లో. ఇలాంటి కొన్ని రికార్డులు బాలయ్య బాబు పేరిట ఉన్నాయండి. అయితే ఇవే కాకుండా తీసినటువంటి ఒక 108 సినిమాలు ఇప్పటికి రిలీజ్ అయిపోయి ఉన్నాయి. ఈ 108లో ఎన్ని హిట్ అయ్యాయి, ఎన్ని ఫ్లాప్ అయ్యాయి అంటే ఏం చెప్తారు? దాదాపు అన్ని సినిమాలు దాదాపు హిట్లేనండి. దాదాపు 70 సినిమాలకు పైగా హిట్లు అయితే ఉన్నాయి. అంత హిట్లు పర్సంటేజ్ ఉన్న హీరో ఇంకొకరు లేరని చెప్పొచ్చు. అందుట్లో అన్ని లీడ్ రోల్సే, సైడ్ క్యారెక్టర్స్ అంటూ బాలయ్య బాబు సినిమాల్లో లేవు. కొంతమంది హీరోలకి ఏంటంటే చిన్న చిన్న పాత్ర కూడా చేసుకుని అట్లా చేసుకుని వెళ్తారు, కానీ బాలయ్య బాబుకి ఏంటంటే మెయిన్ లీడ్ రోల్స్ తప్పితే వేరే లేవు. ఇంకొకటి ఏంటంటే బాలయ్య బాబు గారికి డ్రీమ్ రోల్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే చెంగిజ్ ఖాన్, అది తెన్నేటి సూరి గారు ఆ నవల తెలుగులోకి అనువదించారు. చెంగిజ్ ఖాన్ చేద్దాం అనేది మంగోలియన్ అంటూ ఉంటాడు కదా బాలయ్య బాబు స్పీచ్లో ఆటల్లో. ఆ చెంగిజ్ ఖాన్ చేద్దాం అనేది ఆయన డ్రీమ్ రోలు. చెంగిజ్ ఖాన్ చేస్తే మాత్రం చాలా అదిరిపోద్ది ఆ పాత్ర. అలాగే గోనగన్నారెడ్డి ఆ పాత్ర కూడా చేద్దాం అనేది బాలయ్య బాబుకి ఇది ఆలోచన అయితే ఉంది. ఇలా కొన్ని డ్రీమ్ రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే రామాంజాచారి పాత్ర కూడా చేద్దాం అనేది ఆయన ఆలోచన. అవన్నీ ఎప్పుడు కార్యరూపం దాల్స్తే చెప్పలేం, కానీ ఇట్లాంటి ప్రత్యేకతలు బాలయ్య బాబులు చాలా ఉన్నాయి. ఇక హోస్ట్గా సక్సెస్ అయిన సంగతి మనకు తెలుసు. అన్స్టాపుల్కి బాలయ్య బాబు అసలు హోస్ట్గా రాణిస్తారు లేదంటే డౌట్స్ చాలామందికి ఉన్నాయి. వాటిని పటాపంచలు చేస్తూ దాన్ని ఆ నెంబర్ 1 షోగా తీర్చిదిద్దిన ఘనత కూడా బాలయ్య బాబుదే. సో అదిగాక ఒక అరుదైన రికార్డు ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక నటీనటులందరూ కూడా ఇప్పటిదాకా సాధించలేని రికార్డ్ ఏది అంటే ఏదైతే సినిమాకి సంబంధించి 50 ఏళ్ళు, అది కూడా తాతమ్మ కళతో ఇప్పుడు మళ్ళీ దాన్ని కూడా పూర్తి చేసుకోబోతున్నారు. సో అందరి నటీనటుల్లో ఇదొక అరుదైన రికార్డ్ అని చెప్పి అనుకోవచ్చు అంటారు? 100% అండి. అసలు ఇప్పుడు అంటే ఇంకా వేరే నటులు సీనియర్లు సూపర్ స్టార్స్ మెగాస్టార్స్ వీళ్ళు ఉన్నారు, కానీ అందరికన్నా ముందు బాలయ్య బాబుకి ఈ వేడుక జరగడం అనేది ఒక విశేషంగా చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ఇక సినిమాలకి అవార్డులు లేదా ప్రజల రివార్డులు అనుకున్న వాళ్ళు చూస్తే బాలయ్య బాబు సినిమా మనకి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, తర్వాత సింహ లెజెండ్, నరసింహనాయుడు సింహ లెజెండ్ ఈ సినిమాలకు నంది అవార్డులు వచ్చినాయి. తర్వాత ఫిల్మ్ఫేర్ అవార్డులు 6 అవార్డులు ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చినాయి. అలాగే 17 సినిమాల్లో ద్విపాత్రాభినయం అని చెప్పుకున్నాం. అలాగే అధినాయకులు ట్రిపుల్ రోల్ అని చెప్పుకున్నాం. ఇలా ఈ 50 ఏళ్ల జర్నీలో గౌతమిపుత్ర శాతకర్ణి కోసం మాత్రం ఆయన చాలా కష్టపడ్డారని చెప్పుకోవాలి. ఆ పాత్ర కోసం కానీ ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆ సినిమా కూడా హిట్ అయ్యింది, 100వ సినిమా అది. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. సో బాలయ్య గారి గురించి చెప్పాలంటే ఒక మాటలో మీరు ఏం చెప్తారు? ఒక ట్రెండ్ సెట్ చేయటం అండి. ఆ ట్రెండ్ సెట్ చేయటం అనేది ఆయనకే సాధ్యమైంది. ఎందుకంటే ఒక టైప్లో భార్గవాస పతాకం మీద వచ్చిన మంగమ్మ గారి మనవడు కానీ అదొక ట్రెండ్. అప్పట్లో మంగమ్మ గారి మనవడు అనేది ఒక ట్రెండ్. అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ సమరసింహారెడ్డి అదొక ట్రెండ్. అలాగే పెద్దన్నయ్య, వంశోద్ధారకుడు ఇలాంటివన్నీ అంతకుముందు ఒక ట్రెండ్. ఎప్పుడైతే ఆయన రేంజ్ అమాంతం పెరుగుతుంది, కానీ అఖండ తర్వాత, అఖండకి ముందు వరకు బాలయ్య వేరు, అఖండ తర్వాత వేరు. ఇంకొకటి ఏంటంటే ఎన్టీ రామారావు గారికి ఈయనకి కొన్ని పోలికలు ఏంటంటే రాజకీయ వారసత్వం, సినిమా వారసత్వమే కాకుండా 52వ ఏట్లో ఆయన రాముడి పాత్ర ఇస్తే ఈయన 52వ ఏట్లో శ్రీరామరాజు సినిమా బాబు గారు డైరెక్షన్లో చేశారు. ఎన్టీ రామారావు గారు కూడా 52వ ఏట్లోనే ఆ రాముడి పాత్ర పోషించిన సినిమా ఒకటి ఉంది. ఇట్లా అంతకుముందు రాముడి పాత్రలతో ఉన్నా కానీ అదొక కాకతాళీయం అనుకోవాలి. ఆ 52లోనూ ఈయన ఈ టైంలో శ్రీరామరాజ్యం చేయటం కానీ 52 ఏటలో శ్రీరామరాజ్యం చేయటం కానీ అదొక విశేషంగా చెప్పుకోవచ్చు. ఇలా బాలయ్య బాబు సినిమాల పరంగా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే అఖండ హ్యాట్రిక్ వరుస ఫిట్లు హ్యాట్రిక్ కొట్టడం అనేది. ఇప్పుడు అఖండ తర్వాత వీరసింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరి తర్వాత ఇప్పుడు సినిమా పేరు పెట్టని సినిమా, దీనికి ఏ పేరు పెడతా తెలియదు. దీని తర్వాత రాబోయే సెలక్షన్స్ అంతా కూడా అంటే ఇంకొకటి ఏంటంటే బాలయ్య బాబులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే రెమ్యునరేషన్ పరంగా కూడా చాలామంది చెప్పేది ఏంటంటే చాలా నిర్మాతలకు చాలా కంఫర్టబుల్గా ఉంటాడు అనే మాట. ఎందుకంటే సినిమా ఎంత వసూలు చేసింది లేదా ఇతర హీరోలు ఎంత తీసుకుంటున్నారో అనేది ఆయన ఆలోచించరు. తన వరకు తను కంఫర్ట్గా తీసుకోవడం, మిగతా విషయాల గురించి ఆలోచించకపోవడం అదొక ప్రత్యేకత చెప్తూ ఉంటారు. అందువల్ల చాలామంది నిర్మాతలు బాలయ్య బాబు సినిమాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇబ్బంది పెట్టడం రెమ్యునరేషన్ పరంగా అనేది బాలయ్య బాబులో ఉంది. అయితే అన్న ఎన్టీఆర్ గారికి ప్లస్ బాలకృష్ణ గారికి ఉన్న ఇంకొక పోలిక ఏంటి అంటే 60వ దశకం దాటిన తర్వాత సూపర్ డూపర్ హిట్లు కొట్టడం. అది చూసుకుంటే మనకు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇప్పుడు రాబోతున్న సినిమాలన్నీ కూడా హిట్ దశ. ఎందుకంటే ప్రూవ్డ్ సబ్జెక్ట్స్తో కూడా రాబోతున్నారు. నెక్స్ట్ అఖండ 2 కూడా రాబోతుందని చెప్పి తెలుస్తుంది. తర్వాత 999 మ్యాక్స్ రాబోతుందని చెప్పేసి తెలుస్తుంది. సో ఇట్లాంటివన్నీ కూడా ప్రూవ్డ్ సబ్జెక్ట్స్తో రాబోతున్నారు. సో ఇది కూడా ఒక పోలిక అని చెప్పి అనుకోవచ్చా?
100%. ఇంకొకటి ఏంటంటే అసలు ప్రత్యేకత ఏంటంటే తండ్రి పాత్రనే కొడుకు చేయటం అనేది, బయోపిక్ చేసి తండ్రి పాత్రని కొడుకు పోషించడం అనేది. కథానాయకుడు సినిమా మనకు తెలిసిందే, ఎన్టీ రామారావు గారు 2 పార్ట్లుగా సినిమా వచ్చింది. మరి అదొక విశేషం కదా. ఇప్పుడు ఆ లెగసీని మరి మోక్షజ్ఞ ఏ మేరకు న్యాయం చేస్తాడు, అది కంటిన్యూ చేస్తారా లేదా? ఈ 3వ తరం హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ లేటుగా జరుగుతుంది. ఎన్టీ రామారావు గారి 14వ ఏటనే ఎంటర్ చేయిస్తే కొడుకుని, బాలయ్య బాబు మాత్రం కొద్దిగా లేటుగా నిర్ణయం తీసుకున్నారు. అది ఎక్కడ పొరపాటు జరిగింది తెలియదు, కానీ మళ్ళీ అయినా సరే ఈ లెగసీని కంటిన్యూ చేసి దీన్ని సక్సెస్ చేయడంలో మోక్షజ్ఞ పాత్రే చాలా ఉంది. బాలయ్య బాబు అయితే ఆ విషయంలో న్యాయం చేశారని చెప్పాలి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి కళని నెరవేర్చడంలో ఈయన న్యాయం చేశారు. మరి ఆ తాతగారి కళని న్యాయం చేయటంలో ఈ మన మోక్షజ్ఞ ఎంతవరకు చేస్తారో చూడాలి. సో చూద్దాం సార్. మొత్తానికి అరుదైన రికార్డులకి కేర్ ఆఫ్ అడ్రస్ కింద మారారు బాలయ్య గారు. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే.